హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రావణి ఆకాశం. అందరూ ఎదగాలి, అందులో నేను కూడా ఎదగాలి, అందరితో పాటు నేను కూడా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నా వీడియో ఏంటి అంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనకి చీరలు అవి పెడుతూ ఉంటారు కదా, తాంబూలం కింద ఇస్తూ ఉంటారు కదా చీరలు. అయితే ఆ చీరలు బాగుంటాయి కానీ బ్లౌజెస్ అయితే బాగుండవు కదా. ఆ బ్లౌజెస్ ప్రాబ్లం పోవాలని చెప్పేసి నేను ఒక యాప్లో ఆ బ్లౌజెస్ అయితే బుక్ చేసుకున్నాను. అవి చాలా బాగున్నాయి. అవి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే మీతో వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ చీరలు చూపిస్తాను. ఆ చీరలకి మ్యాచింగ్ బ్లౌజెస్ ఎలా సెట్ చేసుకున్నానా, ఎలాంటివి బుక్ చేసుకున్నానా అని చెప్పి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో. ఇదిగోండి చీరలు అయితే ఇవి నాకు వీళ్ళు పెట్టిన చీరలు అన్నమాట. ఇవి చీరలు అయితే చాలా బాగున్నాయి. బ్లౌజెస్ అయితే అంతంత మాత్రమే. బ్లౌజెస్ నాకు అంతగా నచ్చలేదు. చీరలు మాత్రం చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా చాలా బాగున్నాయి. ఇవన్నీ కాస్ట్ కూడా 300, 400, 500 లోపలి చీరలే ఇవి. వీటి బ్లౌజెస్ ఎలా ఉంటాయి మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇవి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా బాగుండవు. స్టిచ్చింగ్ చేయించుకున్న కానీ కలర్ పోయిన వాటిలా ఉంటాయి. చీరకి సెట్ అవ్వవు అన్నమాట. ఒకటి చూపిస్తాను చూడండి. ఈ చీర చూడండి ఎంత బాగుందో. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా చాలా బాగా అమ్మిరింది కదా. ఈ కలర్ అయితే చాలా బాగుంది. కానీ దీని బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో. ఇదండి బ్లౌజ్. ఇది చూడండి. ఇదిగో పెద్దవాళ్ళకైతే ఈ బ్లౌజెస్ సెట్ అవుతాయి కానీ మనకైతే అంతగా సెట్ అవ్వవు ఈ బ్లౌజెస్. చూడండి ఎలా ఉందో బ్లౌజు. ఈ బ్లౌజ్ నాకైతే అంతగా నచ్చలేదు. చీర మాత్రం చాలా 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 అంటే చాలా నచ్చింది. బ్లౌజ్ నాకు పెద్దగా నచ్చలేదు. ఇదిగోండి ఇలానే ఇంకో చీర కూడా వచ్చింది. ఈ చీర చూడండి ఎంత బాగుందంటే ఇది కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఈ చీర కూడా చాలా బాగుంది. ఇవైతే నాకు బాగా నచ్చింది. ఈ చీర కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది. ఎక్కడికైనా సింపుల్గా వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి చీరలు కట్టుకుంటే బాగుంటాయి. ఇదే ఈ చీర అయితే వచ్చేసి మా వారు భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ చీర కొన్నారు. సీతమ్మకి పెట్టారనమాట ఈ చీర పెడితే అక్కడే వదిలేయకుండా నా కోసం అని తెచ్చాడు. ఈ టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ చీర కట్టుకుంటే మంచిదంట. అందుకని చెప్పేసి ఈ చీర అయితే తెచ్చాడు మా ఆయన. చూడండి చాలా బాగుంది కదా ఈ చీర. ఒక రీల్లో కూడా కట్టుకున్నా నేను ఈ చీర. ఒక రీల్స్లో కట్టుకున్నా ఈ చీర. కానీ బ్లౌజ్ సెట్ కాలేదు. కానీ అలానే కట్టేశాను. ఈ చీర అయితే చాలా బాగుంది. చాలా సింపుల్గా. అంతైనా అమ్మవారి చీర కదా. దీని మీదకి బ్లౌజ్ కూడా నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అమ్మో బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో అనుకోవద్దు. చాలా తక్కువ రేటులో నేను తీసుకున్నాను బ్లౌజెస్. నేను ఏ షోలో ఎందులో బుక్ చేసుకున్నాను అన్నది నేను లాస్ట్లో చెప్తాను. చూడండి ఎలా ఉంది ఈ చీర. అయితే నాకైతే ఈ చీర చాలా సింపుల్గా చాలా బాగుంది. ఇలాంటిదే ఇంకొకటి కూడా. ఇదిగోండి ఇంకొకటి కూడా. ఇది కూడా చాలా బాగుంది. కానీ దీని మీద బ్లౌజ్ రాలేదు. ఒట్టి శారీనే వచ్చింది. దీనికి బ్లౌజ్ అయితే రాలేదు. దీని బ్లౌజ్ కూడా నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజెస్ అయితే చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేసి చెప్పండి. వేసుకొని కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పింక్ కలరు. దీనికి వచ్చేసి ఉక్సులు కూడా ఏమి రావు. ఉక్సులు పోతాయి, జారిపోతాయేమో, లూజ్గా ఉంటుందేమో అని ఏమీ అనుకోవద్దు. చాలా బాగుంటుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. బనిన్ క్లాత్. ఇది ఎలాంటి సైజ్ వాళ్ళకన్నా సరిపోతాయి. ఇప్పుడైతే వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఎలా ఉన్నాను. బాగున్నానా? సూపర్గా ఉంది కదా. చూడండి బ్లౌజ్ అయితే క్వాలిటీ సూపర్ ఉంది. అసలు బ్లౌజ్ అంటే ఇలానే ఉండాలేమో అన్నట్టుగా ఉంది. చాలా కంఫర్టబుల్. చూడండి చాలా కంఫర్టబుల్. బనిన్ క్లాత్. ఇది బనిన్ క్లాత్ బ్లౌజ్. ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఈ బ్లౌజ్ వేసుకున్నాక ఈ శారీలోనే ఉండిపోవాలనిపిస్తుంది. అంత కంఫర్టబుల్గా ఉంది. అసలు ఇదిగోండి సన్నటి ఈ బ్లౌజ్లో చూపిస్తున్నాను. సన్నటి లేస్ వచ్చింది.
చిన్న చిన్న బాల్స్ లేస్ వచ్చింది, చాలా బాగుంది. బనిన్ క్లాత్ ఇదిగోని చాలా బాగుంది. సాగుతుంది అంటే ఎక్కువ సాగదు, మన బాడీకి తగ్గట్టుగా సాగుతుంది. ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. దీంట్లోనే నేను డిజైన్ బ్లౌజ్ కూడా బుక్ చేసుకున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. చూడండి బ్యాక్ సైడ్ అయితే రౌండ్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో కదా, బ్యాక్ సైడ్ రౌండ్ కూడా చాలా బాగుంది కదా. దీనికి ఇంకొక కంఫర్ట్ ఏంటంటే ఆ ఉక్సులు ఉండవు, ఉక్సులు గుచ్చుకుంటున్నాయి, చంకల్లో టైట్గా ఉంది, బిర్రుగా ఉంది అనుకునే అంత లేదు. చాలా బాగుంది, వేసుకున్నాక మళ్ళీ విప్పబుద్ధి కాదు, అంత కంఫర్ట్ ఉంది. ఒకసారి చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇదిగోండి, ఇది ఫ్రంట్ సైడు, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. చూడటానికి ఇలా మీకు కనిపిస్తుంది ఏమో కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు. దీంట్లోనే నాకు 3 వచ్చాయి బ్లాక్, బ్లాక్, పింక్, గోల్డ్. ఈ గోల్డ్ కలర్ దేనికైనా సెట్ అవుతుంది, బ్లాక్ కూడా దేనికైనా సెట్ అవుతుంది, పింక్ కూడా దేనికైనా సెట్ అవుతుంది. ఈ 3 కలర్స్ ఉంటే ఎన్ని శారీస్ అయినా కట్టేసేయచ్చు. చూడండి దీని మీదకి ఎంత బాగా సెట్ అయిందో చూడండి. ఈ బ్లౌజ్, దీని బ్లౌజ్ అయితే నాకు అసలు నచ్చలేదు నిజంగా. ఆ బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్ చాలా కంఫర్ట్గా ఉంది. మళ్ళీ అదొక స్టిచ్చింగ్, అది నా బ్లౌజ్ నేను కుట్టుకునే కాడికి అది వేరే వాళ్ళ బ్లౌజ్ కుడితే నాకు డబ్బులున్నా వస్తాయండి. బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఆస్తులు అమ్మలేమో, కానీ ఇప్పుడు అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో, ఎంత కంఫర్ట్ ఉందో. నేను వేసుకొని కూడా చూసాను, చాలా అంటే చాలా బాగుంది. చూడండి కంప్యూటర్ వర్క్ ఎంత బాగా వచ్చిందో, కంప్యూటర్ వర్క్ నెక్కి వచ్చింది, నెక్ కూడా వచ్చింది. చాలా అంటే వేసుకుంటే ఎంత కంఫర్ట్ ఉందంటే మాటల్లో చెప్పలేను. వేసుకుంటే మళ్ళీ విప్పాలని కూడా అనిపించదు, చాలా బాగుంది. బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ కానీ ఉక్సులు చూడండి ఎంత బాగా వచ్చాయో ఉక్సులు. అసలు ఎంత చెప్పలేనండి మాటల్లో. నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఉక్సులు చూడండి కాజాలు ఇవి. దీని క్వాలిటీ అసలు మాటల్లో చెప్పలేను. ఎంత తక్కువ ప్రైస్లో వచ్చిందంటే అంత తక్కువ ప్రైస్లో వచ్చింది. ఇది బయట స్టిచ్చింగ్ చేస్తే కనీసం ఒక 1500, 2000, 3000 కవతలే ఉంది, కానీ యువతలైతే అస్సలు లేదు. చాలా అంటే చాలా బాగుంది బ్లౌజు. మగ్గం వర్క్, అదే కంప్యూటర్ వర్క్. చూడండి రౌండ్ బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు. హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, హ్యాండ్స్ చాలా కంఫర్టబుల్గా ఎంత బాగుందో అసలు. హ్యాండ్ ఇది కొంచెం లూజ్ అయింది, కుట్లు వేసుకుంటే అయిపోతుంది. చూడండి కుట్లు కూడా మనకి లూజ్, అంతో ఇంతో లూజ్ అయితే కుట్లు వేసుకోవడానికి కూడా ఇచ్చాడనమాట. ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు, మనకి లూజ్గా ఉంటే ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుంటే మన బాడీకి కంఫర్ట్గా సరిపోతుంది. ఒక్కొక్క కుట్టు వేసుకుంటే లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ అయితే బాగుండు. నాకు ఇదొక్కటే మైనస్ అయింది. కాటన్ లైనింగ్ అయితే బాడీకి కంఫర్ట్గా ఉంటుంది, కానీ ఇది సిల్క్, క్రేప్ సిల్క్ అనమాట. ఇది గుచ్చుకుంటుంది కొంచెం. కాటన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే లోపల చెమట పడితే చెమటని పీల్చుకుంటుంది కాటన్. కానీ ఇది సిల్క్ కదా, చెమటని పీల్చుకోదన్నమాట. అదొక్కటే మైనస్ అయింది, కానీ బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రావణి ఆకాశం. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానే.